ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూలై 2nd పక్షం అంటే 16 నుంచి 31 వరకు జరుగు రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాము. అందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రాహువు వచ్చేసి కుంభరాశి, కుజకేతువులు వచ్చేసి సింహరాశి, అలాగే కుజుడు మరలా ఇక్కడ కన్యలేకి 28వ తేదీ వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు గురువు కలిసి ఇక్కడ మనకు ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు. రవి బుధులు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. ఇది ఈ యొక్క గ్రహ గోచారము. ఈ గ్రహ గోచారాన్ని తీసుకున్నట్లయితే నెక్స్ట్ ధనుర్రాశి ధనుర్లగ్నం తీసుకున్నట్లయితే మూలా నక్షత్రం 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1 పాదం కలిపి ధనుర్రాశి ధనుర్లగ్నం కిందకి వర్తిస్తుంది. ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి మీకు 3లో రాహు ఉన్నాడు, చాలా బాగుంటుంది. అనుకోకుండా అవసరానికి డబ్బులు వచ్చేసే అవకాశాలని, కోప స్వభావం పెరుగుతుంది, విద్యలో సడన్ మార్పులు ఉంటాయి. వివాహ జీవిత విషయాలలో ఫ్యామిలీలో శని చతుర్థంలో ఉన్నాడు, 2వ ఇంటి అధిపతి 3వ ఇంటి అధిపతి. అర్ధాష్టమ శని ప్రభావం ధనురాశి ధనుర్లగ్నం వారికి విపరీతంగా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి రాహువు గురువు శని వచ్చేసి బృహస్పతి పాద నక్షత్రమైన పూర్వభాద్రలో ఉన్నారు. కాబట్టి ఈ పూర్వభాద్ర నక్షత్రాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా ధనుర్రాశిని 7వ వీక్షణం ద్వారా చూస్తున్నారు, రాహువును భాగ్య వీక్షణం ద్వారా చూస్తున్నారు. తద్మూలకంగా ఈయన అండర్లో ఉంటారు కాబట్టి శని అయితే ఏకంగా బృహస్పతి రాశిలోనే ఉన్నారు, మీనంలో. కాబట్టి కొంత ప్రభావం తగ్గుతుంది, నెగటివ్ అని చెప్పుకోవచ్చు. బట్ పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కనిపించట్లేదు. బృహస్పతి ధనురాశి వారికి మీ యొక్క లాభస్థానాన్ని చూస్తున్నాను కాబట్టి మీ అంతటా మీరుగా కొత్త ప్రయోగాలు చేసి డబ్బు ఎర్న్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ సైట్ ఉన్నవారికి, కళాకారులకి, జల వనరులలో ఉత్పత్తి పెట్టేవారికి, న్యాయ వృత్తులలో ఉన్నవారికి, అలాగే మేనమామ అమ్మమ్మలు తాతయ్యలు ఇలా ఎల్డర్స్ ద్వారా నుంచి కూడా మనకు కొంచెం ఆస్తులు సంక్రమించే అవకాశాలు లేకపోలేదు. దైవ ప్రదర్శనల కోసం ఎక్కువ ప్రావీణ్యం, ఎక్కువ మీరు మొగ్గు చూపుతారు. మీకు భాగ్యస్థానంలో కేతువు ఉన్నాడు, 9వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, వైరాగ్యం పెరుగుతుంది, అలాగే దైవ బలం సమకూరుతుంది. ఇక్కడ మీరు చేయవలసిందంతా దత్తచరిత్ర దత్తపారాయణ చేసుకున్నట్లయితే, అలాగే శుక్రుడు మీకు 7మంలో ఉన్నాడు, జీవిత భాగస్వామి చలాకీగా ఉంటుంది. వారి సలహాలు మీరు తీసుకున్నట్లయితే చక్కగా మీ జీవితం ఇంకా ముందడుగు పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి, గమనించగలరు. స్వస్తి.